ఆక్వా రంగానికి ఒక అంటే ఆక్వా రంగ సమస్యకు ఒక పరిష్కారం దొరికేసినట్టే. వాస్తవానికి ఆక్వా రంగంలో ఇక్కడ మన రొయ్యలు ఏవైతే ఉంటాయో ఇక్కడ వీటికి కేవలం అమెరికా లేదంటే చైనా అక్కడ మాత్రమే ఎక్కువ. కాకపోతే ఇప్పుడు కొత్త మార్కెట్లు కూడా అవసరం ఉంది అనేది. అయితే అది దొరికితే కనుక కొత్త మార్కెట్లలో కూడా మన రొయ్యల అమ్మకాలు అనేది జరిగితే ఆక్వా రంగానికి ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి అనేది. ఎందుకంటే ఉత్పత్తి ఏదైనా సరే డిమాండ్ ఉంటేనే ధర పలుకుతుంది. రొయ్యలైనా కూడా అంతే. ఎన్ని దేశాల నుంచి ఆర్డర్లు తెచ్చుకుంటే అంత ఎక్కువగా ఎగుమతి చేయొచ్చు, ధరలు లభిస్తాయి. ఎందుకంటే రొయ్య ప్రధానంగా ఎగుమతులపై ఆధారపడిన పంట. కానీ మన రాష్ట్ర ఉత్పత్తిదారులు మాత్రం అమెరికా, చైనా తదితర దేశాలపైనే అధికంగా ఆధారపడుతున్నారు. రొయ్యకు కొత్త మార్కెట్లపై కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఎన్నాళ్ళు దృష్టి సారించలేదు. ఫలితంగానే అంతర్జాతీయంగా ఎలాంటి ప్రతికూల పరిణామాలు చోటు చేసుకెళ్ళినా ఏపీ రైతులు నష్టపోతున్నారు. ఇటీవల రష్యాకు ఎగుమతులపై కేంద్రం దృష్టి పెట్టిందట. దీంతోపాటు మిగిలిన దేశాల నుంచి కూడా అనుమతులు తెచ్చుకొని ఎగుమతులకు డిమాండ్ పెంచాలని వ్యాపారులు సూచిస్తున్నారట. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఏలూరు, అలాగే పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువ సాగవుతుంది ఈ రొయ్య ఉత్పత్తి అనేది. అయితే దేశీయ ఎగుమతుల్లో సముద్ర ఉత్పత్తుల వాటా 1.69% మాత్రమే. ఉత్పత్తుల వారీగా చూస్తే 12వ స్థానం. రాష్ట్రానికి ఆక్వా ఎగుమతులే కీలకం. ఏది ఏమైనా ఇప్పుడు మన దేశం నుంచి ఎక్కువ రొయ్యల ఉత్పత్తి అనేది విదేశాలకు కూడా పంపించాలి అనేది విదేశీ మార్కెట్లను అందిపుచ్చుకునే ప్రయోజనం కోసం చూస్తున్నారు. రష్యా, ఆస్ట్రేలియా, సౌదీకి కూడా ఎగుమతులు చేసే అవకాశం వస్తుంది భవిష్యత్తులో. అదే కనుక జరిగితే ఆక్వా రంగం మరింత పురోగమనాభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే